నమస్తే ఐఎంటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అద్దంకిలో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా ఎస్పీ. బల్లికురువ పోలీస్ స్టేషన్ను తనిఖీ నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందా. చెలో ఆత్మకూరు జయప్రదం చేయాలి. టీడీపీ ఏసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూడిల్లా సుధాకర్ పిలుపు. మదనపల్లె ఇన్ఛార్జ్ ఎంపీడీఓ లీలామాధవి అవినీతిపై విచారణ జరిపించాలి. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీవ్ర స్థాయిలో విమర్శలు. గత 107 సంవత్సరాలుగా కుల, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా విద్యను అందించినటువంటి మహోన్నతమైనటువంటి సంస్థ బీసీఎన్ విద్యా సంస్థ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కరెస్పాండెంట్ మునిరత్నమయ్య తెలిపారు. మంగళవారం కరెస్పాండెంట్ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కళాశాల ప్రభుత్వపరం చేయడంపై బీసీఎన్ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయాలపై వివరించారు. ఈ సమావేశంలో కరెస్పాండెంట్ వైఎస్ మునిరత్నమయ్య, ప్రిన్సిపాల్ వెంకట శివారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ గురునాథ్ పాల్గొన్నారు. ఈనాటి పత్రికా విలేకరుల సమావేశానికి చేసినట్టు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బీటీ కాలేజ్ స్వాగతం. గత 107 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కుల, మత, వర్గ, వర్ణ ప్రాంతాలకు అతీతంగా విద్యను, విజ్ఞానాన్ని అందించినటువంటి మహోన్నతమైన సంస్థ ప్రెసిడెంట్ విజ్ఞాన కళాశాల అనే విషయం నిర్వివాదాంశం. గత 107 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందికి విద్యాభ్యాసాన్ని, విజ్ఞానాన్ని అందించి ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ కళాశాలదే. కానీ ఇటీవల మన రాష్ట్రంలో సంభవించినటువంటి విద్యాశాఖలో, విద్యా వ్యవస్థలో సంభవించినటువంటి కొన్ని మార్పులకు అనుగుణంగా మన కళాశాల ఎయిడెడ్ కళాశాలగా పనిచేసింది గతంలో. ఇప్పుడు అన్ఎయిడెడ్ ప్రైవేట్ విద్యా సంస్థగా పనిచేస్తున్నది. కానీ ఈ మధ్య కాలంలో కళాశాలలను కానీ, విద్యా సంస్థలను కానీ, పాఠశాలను కానీ ఒకవేళ యాజమాన్యాలు కనుక ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టయితే, ఇచ్చివేసినట్టయితే మేమే నడుపుతాం అన్నటువంటి ఒక చక్కటి అవకాశాన్ని ప్రభుత్వం విద్యాసంస్థలకు కల్పించింది. ఆ నేపథ్యంలోనే మదనపల్లి ప్రాంత ప్రజలు కావచ్చు, మదనపల్లిలో ఉన్నటువంటి విద్యాసంస్థల్లో అధిపతులు కావచ్చు, లేక విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఈ కళాశాలను ప్రభుత్వానికి కనుక అప్పచెప్పినట్టయితే మరికొన్ని శతాబ్దాల పాటు ఈ కళాశాల గతంలో విద్యను, విజ్ఞానాన్ని అందించిన రీతిలో మళ్ళీ అందిస్తుంది అన్నటువంటి అభిప్రాయంతో ఈ కళాశాలను యాజమాన్యం పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పాలి అని కోరడం జరిగింది. అనేక ఉద్యమాలకు జరగడం జరిగింది. కానీ యాజమాన్యం వాళ్ళు కేవలం ఈ విద్యా సంస్థను కాపాడి నడిపిస్తున్నటువంటి ట్రస్టీస్గా మాత్రం ఇంకొక పనిచేస్తూనే ఉన్నారు. నిస్వార్థంతో, ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇక్కడి నుంచి ₹1 తీసుకెళ్లాలని కానీ, ఈ భూముల్లో కానీ, ఇక్కడ వచ్చే ఫలితంలో కానీ మాకు భాగం కావాలని కానీ, ఈ భూములు మేము పొందాలని కానీ అభిప్రాయం ఉన్నటువంటి ట్రస్ట్ కాదు. కాబట్టి ఇంతవరకు ఈ కళాశాల ఇంటాక్ట్, ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే పనిచేస్తుంది. అన్ని భూములను కూడా కలిగి ఉంది. 47.36 ఎకరాల భూమిని కలిగి ఉంది ఇప్పటికి కూడా. ఈ భూములన్నీ కూడా మనకు తెలిసినవనే. మహాతల్లి అనిబిసెంట్ ఐర్లాండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా అనేక మంది దాతలను, మేధావులను, పెద్దలను అప్రోచ్ అయ్యి ఆమె జోలెత్తి విరాళాలు కలెక్ట్ చేసి ఈ భూములను సంపాదించి కొంతమంది దాతల దగ్గర నుంచి స్వీకరించి ఈ విద్యా సంస్థను నెలకొల్పి కొనసాగిస్తున్నమాట మనకందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు యాజమాన్యం వారు మదనపల్లి ప్రజలు, మదనపల్లిలో ఉన్న విద్యా సంస్థలకు చెందినటువంటి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, లేక ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిపాదన, వీటన్నింటినీ కూడా సహృదయంతో పాజిటివ్గా తీసుకుని ఈ విద్యా సంస్థ మరికొన్ని శతాబ్దాల పాటు విద్యను అందిస్తే మాకు కావాల్సిన అంతకన్నా ఏమీ లేదు అని భావించినటువంటి ట్రస్టీస్, సెక్రటరీ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కావచ్చు, చెన్నైలో బెసెంట్ సెంటరీ ట్రస్ట్, వీళ్ళందరూ కూడా ఏకవాక్య తీర్మానంతో మేము ఈ కళాశాలను, సిబ్బంది ఎలాగో ప్రభుత్వంలోకి వెళ్ళిపోయారు అప్పుడే గతంలో, కాబట్టి ఈ కళాశాలను మరియు ఈ కళాశాలకు సంబంధించినటువంటి భూములను కూడా, బిల్డింగులను, భూములను, ల్యాబొరేటరీస్ని, లైబ్రరీస్ని
ఎక్విప్మెంట్ని, ఫర్నిచర్ని, ఎవ్రీథింగ్ సూది కూడా మేము తీసుకువెళ్ళము, టచ్ చేయము అనేటటువంటి ఒక నినాదంతో, అనేటువంటి అంకిత భావంతో దీన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలని ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ గివెన్ ఎ లెటర్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు నిన్న కాదు మొన్న ఒక 4 రోజుల క్రితం మళ్ళీ కమిషనర్ మన పోలా భాస్కర్ గారు ఐఏఎస్ కమిషనర్ ఫర్ కాలేజ్ ఎడ్యుకేషన్, అలాగే శ్యామలరావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్, వీళ్ళందరినీ కలిసి ప్రిన్సిపల్గా ఇచ్చిన లెటర్ను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తూ వాళ్ళ యొక్క అంగీకార పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ జీవో విడుదల చేయడం. ఆ జీవో విడుదల చేయడానికి కూడా అవసరమైనటువంటి మార్గాలను అటు కమిషనరేట్ నుంచి సుగమం చేయడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఇటు యాజమాన్యం కూడా వారి వంతు బాధ్యతగా ఈ ప్రక్రియ అతి త్వరగా వెలువడడానికి ఇక్కడ ప్రభుత్వ బెసెంట్ దివ్యజ్ఞాన కళాశాల అనే బోర్డు పడడానికి అంగీకరించి దాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ వార్తను మీ ద్వారా ప్రజలకు తెలియచేయడానికి మేము చేస్తున్న ప్రయత్నం ఇది. అంతేకాని ఈ భూములను ఎవరో అన్యాక్రాంతం చేసుకోవాలని, లేకపోతే అన్యదా దీన్ని ఉపయోగించుకోవాలని, ఇతరత్ర ప్రయోజనాలు వాడుకోవాలని చేసే ప్రయత్నాలు ఎక్కడ కూడా ఇక్కడ లేవు. అవి ఉండకూడదు అన్నటువంటి ఒక కండిషన్ కూడా యాజమాన్యం పెట్టడం జరిగింది. మేము కాలేజ్ ఇచ్చేస్తున్నాం, బిల్డింగ్స్ ఇచ్చేస్తున్నాం, ల్యాండ్స్ ఇస్తున్నాం. ఇచ్చిన వాటిని మీరు బెసెంట్ దివ్యజ్ఞాన కళాశాల అనిబిసెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఏర్పడిందో వాటిని డీవియేట్ కాకుండా యథావిధిగా మీరు కొనసాగించాలి. ఆ భూములను అన్యదా ఉపయోగించరాదు. ఆ భూములను పటిష్టంగా అట్లే కాపాడుకోవాలి. భవిష్యత్తులో దీని ఒక జాతీయ స్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దాలి. ఒక విశ్వవిద్యాలయం కావచ్చు, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కావచ్చు, అటానమస్ యూనివర్సిటీ కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీ ఏమైనా కానివ్వండి, ప్రభుత్వం వారికి అందుబాటులో ఉన్నటువంటి వనరులు కావచ్చు, అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దీన్ని అభివృద్ధి చెందించాలి అనేటువంటి కండిషన్స్ పెట్టించారు. ఆ కండిషన్స్కు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, మన గౌరవ ఎంపీ గారు కానీ, మంత్రివర్యులు కానీ, ముఖ్యమంత్రి గారు కూడా అన్ని విధాలు అంగీకరించి దీనికి మేము తూచా తప్పకుండా పాటిస్తాము, ఈ అభివృద్ధి కట్టుబడి ఉన్నాము. ఈ కళాశాల కానీ, మన గౌరవ ఎంపీ గారు కానీ, మంత్రివర్యులు కానీ, ముఖ్యమంత్రి గారు కూడా అన్ని విధాలు అంగీకరించి దీనికి మేము తూచా తప్పకుండా పాటిస్తాము, ఈ అభివృద్ధి కట్టుబడి ఉన్నాము. ఈ కళాశాల ఇక్కడ మరొక చిన్న విషయాన్ని మనం గమనించాలి. బెసెంట్ దివ్యజ్ఞాన కళాశాల 1915 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రభుత్వ కళాశాల యొక్క ఆవశ్యకత ఏర్పడలేదు. కోఎడ్యుకేషన్ ఉండేది. గర్ల్స్, ఉమెన్ అంతా కలిసి చదువుకున్నారు. ఇటీవల కాలంలో గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఏర్పడింది, విమెన్స్ డిగ్రీ కాలేజ్ ఏర్పడింది. కానీ బాలులకు అంటే మగపిల్ల వాళ్లకు జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కళాశాల కానీ మెన్స్కు లేదు. కాబట్టి ఆ కొరతను తీరుస్తూ బీటీ కళాశాలని ఒక ప్రభుత్వ కళాశాలగా రూపొందించిన ప్రభుత్వం కూడా నడుం బిగించిన అవసరం మీ ముందు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ కళాశాలను ఎవరు కూడా సొంత ప్రయోజనాలకు కానీ లేక సొంత లాభాలకు కానీ వాడుకోవడానికి అవకాశం లేకుండానే కండిషన్ పెట్టారు మరి వాళ్ళు ఇచ్చేటప్పుడు యాజమాన్యం. దానికి తూచా తప్పకుండా ప్రభుత్వం వారు అంగీకరించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో 1 ఇంచ్ ల్యాండ్ కూడా మేము కానీ, మాకు కావాల్సిన వాళ్ళు కానీ, మా పార్టీ వాళ్ళు కానీ, ప్రభుత్వంలో వాళ్ళు కానీ ఎవ్వరు కూడా టచ్ చేసే ప్రసక్తి లేకుండా చేస్తామని చెప్పి గౌరవ ఎంపీ గారు మిథునరెడ్డి గారు చెప్పడం జరిగింది. అందరూ ప్రజల ముందర చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ బిల్డింగ్స్ కూడా అలాగే అన్ని విధాలు ఉపయోగించి కొత్త కోర్సులు పెట్టి ఇంకా నూతనంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఉన్న వాళ్ళకి తీసుకుంటూ వాళ్ళతో పాటు ఇంకా కావాల్సినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ కళాశాలను 100 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతే తప్ప ఇక్కడ ఎటువంటి దుష్ప్రచారాలకు కానీ లేకపోతే ఏమైనా స్వార్థ ప్రయోజనాలకు ఏమైనా చేస్తున్నారనేటువంటి అంశాలకు తావు లేకుండానే ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ పెద్దలు ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు గారు మన గోవర్ధన్ గారు కావచ్చు, రామచంద్రారెడ్డి గారు కావచ్చు, పుంగనూరులోని ఎంపీ గారు కావచ్చు, మన మంత్రివర్యులు పెద్ద రామచంద్రారెడ్డి గారు కావచ్చు, ఇంకా ఈ కళాశాలకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాతనే మన యాజమాన్యం ముందుకొచ్చి ఈరోజు ప్రభుత్వానికి మన యొక్క అంగీకార పత్రాన్ని ఇవ్వడం జరిగింది 3 రోజుల క్రితం. ఇప్పుడు ఆ ప్రభుత్వం నుంచి సెక్రటేరియట్ నుంచి జీవో వెలువడి కమిషనరేట్కి వచ్చి కమిషనరేట్ నుంచి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఈ కళాశాల ఒక ప్రభుత్వ బీటీ కళాశాలగా ఏర్పడుతుంది అని అతి త్వరలో మీకు తెలియచేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు కూడా ఏమైనా అపోహలు ఉంటే దయచేసి అటువంటి అపోహలు ఏమీ లేవద్దు. ఏమైనా సలహాలున్నా సూచనలున్నా వాళ్ళు వచ్చి ఇవ్వచ్చు, అవి మేము తీసుకుంటాం, ప్రభుత్వానికి కూడా అందజేస్తాం. ఈ సంస్థ మరికొన్ని 100 సంవత్సరాల పాటు కొన్ని లక్షల మందికి విజ్ఞానాన్ని అందివ్వాలి అన్నటువంటి మనందరి యొక్క కోరిక నెరవేరడానికి మీరందరూ కూడా కృషి చేయాలని
మనస్ఫూర్తిగా సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాలానుగుణంగా పరివర్తన చెందడానికి గురువు తనలోని జ్ఞానజ్యోతిని పలువురికి అందించేవాడే గురువు అని గ్రాండ్ మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేష్ పేర్కొన్నారు. బుధవారం గురు పౌర్ణమిని పురస్కరించుకొని హోప్ మున్సిపల్ హై స్కూల్ నందు మదనపల్లె యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివప్రసాద్, కరాటే మాస్టర్ల ఇస్మాయిల్, హెడ్ మాస్టర్ సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తరగతిలో గౌతమ బుద్ధుని విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు. మదనపల్లె యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏఆర్ సురేష్, ప్రధాన కార్యదర్శి ఎం మణిసాయి నేటి సమాజంలో చిన్ననాటి నుండి పెద్దలను గౌరవించడం, విద్యాబుద్ధులు నేర్పించే గురువులను, తల్లిదండ్రులను పూజించి సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి ఎంతో శ్రమిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ కరాటే క్లబ్ కార్యదర్శి ఎం మణిసాయి, మాస్టర్లు టి మహేశ్వర్, జి గ్రీష్మ, షేక్ మిత్వా, షేక్ అంజూమ్, జావేరియా, షేక్ మొహమ్మద్ అనాస్ కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని కళల్లో కూడా అందరూ కూడా నమస్కారం చేసేది ఒక రకమైతే, భక్తిపూర్వకంగా నమస్కారం చేసేది అనేది ఒక కరాటీలో, ఒక డ్యాన్స్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కరాటీలో కూడా డ్యాన్స్లో కూడా ఎదురెదురుగా నిలబడి వంగి నమస్కరించడము ఆచారం, ఆనవాయితీగా తెలుసు. అదే మామూలుగా స్కూల్లో అయితే పోతా సార్ నమస్తే, సార్ నమస్తే మేడం అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఒక కరాటీలో, డ్యాన్స్లో మాత్రం చూడండి ఎంత క్రమశిక్షణతో కింద నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కూడా క్రమశిక్షణతో అందరూ కూడా అలవర్చుకుంటారు. ఈ ఆషాఢ మాసం అనేది, ఈ ఆషాఢ మాసంలో ఈ గురు పౌర్ణమి రావడం అనేది చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఈ ఆషాఢ మాసానికి గురు గ్రహం ఏదంటే గురుగ్రహం. ఆ గురుగ్రహాన్ని మనమందరం కూడా పూజ చేస్తే మనకన్నీ కూడా అన్ని సర్వము సిద్ధిస్తాయని ఒక నమ్మకము. ఆ నమ్మకంతోనే మనం అందరం కూడా ఉన్నాం. దానికోసమే ఈరోజు అందరూ కూడా పెద్దలు, గురువులందరూ కూడా ఒకే వేదికపైకి రావడము, వారందరూ కూడా వచ్చి మీకు తెలియజేయడము, నా పూర్వజన్మ సుకృతంగా మీరందరూ రావడం నాకెంతో ఆనందంగా ఉంది. మరొకసారి అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ముందుగా మా మిత్రుడు సురేష్ గారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలని పిలవడం జరిగింది. చాలాసార్లు ఆ అదృష్టాన్ని నేను ఉండిపోయాను, మీ దగ్గరికి రాలేకపోయాను, మాట్లాడలేకపోయాను వివిధ కారణాల వల్ల. సో ఈరోజు చాలా శుభదినం, చాలా మంచి రోజు, మనం అందరూ కలుసుకున్నాం. గురు పౌర్ణమి అనేది ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గుర్తింపు, ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే గురువుల యొక్క ప్రాధాన్యతను ప్రపంచమంతా గుర్తిస్తున్నటువంటి రోజు ఈ గురు పౌర్ణమి. దీనికి భారతదేశంలో రకరకాల నేపథ్యాలు ఉన్నాయి. గురు పౌర్ణమికి సార్ కూడా అప్పుడే ఒక నేపథ్యం, కానీ బౌద్ధంలో ఒక నేపథ్యం ఉంటుంది. బౌద్ధం అనేది మన భారతదేశ మూల సంస్కృతి నుంచి వచ్చినటువంటి ఒక ధర్మం. ఆ ధర్మంలో గురు పౌర్ణమికి ఒక నేపథ్యం ఉంటుంది. ఏమంటే తథాగతుడు గౌతమ బుద్ధుడు తెలుసా మీకు అందరికీ? తెలుసా? ఎక్కడున్నాడు బుద్ధుడు? చెప్పండి అక్కడ. తథాగతుడు గౌతమ బుద్ధుడు ఒకప్పుడు రాజు, అవునా? మహారాజు. ఆ రాజు తను జ్ఞానం సంపాదించాలి, దేశంలో ఈ సమాజంలో దుఃఖం ఉంది, ఎందుకు రకరకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రకరకాల అవస్థలు ఉన్నాయి, హింస ఉంది, దుర్వ్యసనాలు ఉన్నాయి. మనుషుల యొక్క ఈ దుర్వ్యసనాలు అనేటివి, దుర్మార్గపు చర్యలు అనేటివి పరాకాష్ఠకు చేరిపోయినాయి. అవి కొన్ని భక్తి పేరుతో జరుగుతూ ఉన్నాయి, కొన్ని విలాసాల పేరుతో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ దుర్వ్యసనాలని, దుర్మార్గాలని, దురాచారాలని అన్నిటిని కూడా దూరం చేసేటటువంటి ఒక ధర్మం ఏదైనా ఉందా, ఒక మార్గం ఏదైనా ఉందా అనేటటువంటి ఆ సత్యాన్వేషణలో తన రాజ్యాన్ని, రాజరికపు వైభవాలని అన్నిటిని కూడా వదిలేసి ఆయన ఒక
సన్యాసిలాగా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా వెళ్ళిన గౌతమ బుద్ధుడు ఎంతో మంది మునీశ్వరులని, ఎంతో మంది యోగులను, ఎంతో మంది సిద్ధులను, అంటే ధర్మాన్వేషణలో ఉన్నటువంటి అనేకులను కలుస్తూ 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 6 సంవత్సరాల పైగా ఆయన అన్వేషణ చేస్తాడు, సత్యాన్వేషణ. చివరికి ఆయన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు ఎంత ఉత్కృష్టంగా ఆయన తపస్సు చేస్తాడంటే, ఆ తపస్సులో ఆయన శరీరంలో ఉన్నటువంటి కండరాలన్నీ కరిగిపోయి ఎముకల గూడుగా మిగిలిపోయి ఈ స్కిన్ వెళ్ళి లోపల వెనుకున్నటువంటి వెన్నెముకకు తగులుకునేటటువంటి అంత ఉత్కృష్టంగా ఆయన తపస్సు చేస్తాడు. అంటే తపస్సు ద్వారా నేను సత్యాన్ని దర్శించవచ్చునేమో అని, కానీ అక్కడ కూడా ఆయనకి ఏం కనపడదు. అలాంటి సందర్భంలో ఆయన స్వీయ పరిశీలనలో ఒక రాగి చెట్టు కింద కూర్చొని, తెలుసా రాగి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అని మాట్లాడుకుంటాం. అంటే బోధి వృక్షం అంటే రాగి చెట్టు. సో ఆ విధంగా ఆయన బోధి వృక్షం కింద స్వీయ పరిశీలనలో ఆయనకు అర్థమయ్యి, ఆయనకి గోచరించి, ఆయన కనుగొన్న సత్యం ఏంటంటే ఈ సమాజంలో దుఃఖం అనేది ఆవహించింది. ఈ దుఃఖం ఎందుకుందో దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని తీసేయవచ్చు. ఆ కారణాన్ని తీసేస్తే సుఖం ఉంటుంది ఈ దేశంలో, ప్రపంచం. అరియ సత్యాలు అని ఈ 4 అంశాలని బుద్ధుడు కనుగొన్న తర్వాత ఇదే బౌద్ధ ధర్మం. ఇది చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఆ చెప్పాలనుకున్నప్పుడు తాను ఎవరికి నా ధర్మాన్ని చెప్పాలి అని ఆ అన్వేషణలో ఆయన పాత మిత్రులు కొంతమంది, ఆయనతో విడిపోయి వెళ్ళిపోయిన మిత్రులు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటారు. వాళ్ళు సారనాథ్, తెలుసా మీకు? సారనాథ్ అని ఉంది, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంటుంది సారనాథ్. బుద్ధిస్ట్ ప్లేసెస్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది సారనాథ్. ఆ సారనాథ్లోని జేతవనం అనే ఒక ప్రదేశంలో తన సహచరులు, అప్పుడు తనతో విడిపోయినటువంటి మిత్రులు ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్తాడు తథాగతుడు గౌతమ బుద్ధుడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బుద్ధుని చూసి చాలా ఎగతాళిగా మాట్లాడతారు అన్నమాట. అప్పుడు వాళ్ళని చేరదీసి, నేను ఒక ధర్మాన్ని కనుక్కున్నాను, ఒక సత్యాన్ని కనుక్కున్నాను, మీతో చెప్తానని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టుకుని తను కనుగొన్న సత్యాన్ని వాళ్ళకు మొదటిసారి బుద్ధుడు తన ధర్మాన్ని, తన కనుగొన్న సత్యాన్ని మొదటిసారి ప్రబోధించిన రోజు ఈ గురు పౌర్ణమి రోజు. ఆ జేతవనంలో తన సహచర మిత్రులకి ధర్మాన్ని బోధిస్తారు. ఆ బోధించిన తర్వాత వాళ్ళందరూ కూడా బుద్ధుడి వెంబడి వాళ్ళు బిగ్గులుగా మారిపోయి ధర్మ ప్రచారం కోసం వాళ్ళందరూ కూడా సిద్ధమవుతారు. ఆ విధంగా భారతదేశంలో సత్యాన్ని ప్రచారం చేయడానికి, ధర్మాన్ని ప్రచారం చేయడానికి, సత్యము ధర్మము అనేది ఏంటంటే బౌద్ధంలో జనరల్గా అప్పటికి ఉత్కృష్టమైనటువంటి ఒక దురాచారం ప్రపంచమంతా కూడా ఆవహించింది, భారతదేశంలోనే కాదు. అదేంటంటే తప్పులు చేసేయడము, తప్పులు నుంచి మళ్ళీ మనం ఆ తప్పుల్ని పోగొట్టుకోవడానికి, ఒక పాపం చేసేసి పాపాన్ని మళ్ళీ కడిగేసుకోవడానికి మనం ఒక పరిహారంగా ఒక యజ్ఞమో యాగమో చేసేటటువంటి ఒక దురాచారము భారతదేశంలో ఉంది. ఆ యజ్ఞాలు యాగాల పేరుతో వివిధ రకాల జంతువులని చాలా అతి క్రూరంగా బలి ఇచ్చేటటువంటి సంస్కృతి భారతదేశంలో. దీనివల్ల జీవహింస విపరీతంగా పెరిగిపోయి వ్యవసాయానికి పశువులు దొరికే పరిస్థితి కూడా లేనటువంటి దుర్మార్గమైన రోజులు ఆ రోజు. ఒకవైపు ఇట్లాంటి దురాచారాలు కొనసాగుతా ఉంటే, ఇంకోవైపు విలాసవంతమైనటువంటి జీవితాల కోసం దుర్వ్యసనాలకి బలైనటువంటి జనం, వ్యభిచారం విపరీతంగా జరిగేది ఆ రోజు. మద్యాన్ని ఎక్కువగా అప్పుడు సేవించేవారు, విపరీతంగా దొంగతనాలు జరిగేవి. ఇట్లాంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థ. ఇంకోవైపు
జైనం పేరుతో ఉత్కృష్టమైనటువంటి మరి మనిషికి కనీస స్వేచ్ఛ లేనటువంటి ఒక జీవన విధానం ఒకవైపు. చెలో ఆత్మకూరు జయప్రదం చేయాలని టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదిల్ల సుధాకర్ పిలుపునిచ్చారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షులు విజయ్, రెడ్డెప్ప, భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అండతో రెచ్చిపోయి దళిత యువకుడు మృతికి కారణమైన ఎస్ఐ కరీంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పిలుపు మేరకు చేపట్టిన చెలో ఆత్మకూరు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులను ఖండిస్తూ రేపు నెల్లూరు దళిత కార్యక్రమాన్ని విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర తెలుగు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర విభాగ అధ్యక్షులు ఎంఎస్ రాజన్న గారి సూచనల మేరకు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత వారం రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నారాయణ అనే వ్యక్తి పైన అతి దారుణంగా పోలీసు వాళ్ళు కొట్టి హింసించి చంపినటువంటి వ్యక్తికి న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర విభాగ అధ్యక్షులు ఎంఎస్ రాజన్న గారి చెలో నెల్లూరు కార్యక్రమం రేపు అనగా 14 తేదీన నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి జిల్లా కమిటీలో ఉన్నటువంటి ఎస్ఎస్ఎల్ నాయకులు, అదేవిధంగా పార్లమెంటు కమిటీలో ఉన్నటువంటి ఎస్ఎస్ఎల్ నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటాను. అయితే ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే బడుగు బలిహీన వర్గాలపైన, ఎస్సీలపైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే మీరు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం ఏం జగన్మోహన్ రెడ్డి గారు? దళితులు మూకుమ్మడిగా మీకు ఓట్లు వేస్తేనే కదా 101 సీట్లు వచ్చినాయి ఈ రాష్ట్రంలో. దళితులు మీకు అండగా నిలబడితేనే కదా మీ ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు దళితుల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యగా తీసుకుంటున్నారు? దళితులను మీరు చూస్తే విశాఖపట్నం నుంచి చూస్తే చిత్తూరు దాకా ప్రతి ఒక్క జిల్లాలో కూడా దళితుల మీద దాడులు, హత్యలు, అదేవిధంగా మహిళలపైన మానభంగాలు, అత్యాచారాలు. ఇదేనా మీ పరిపాలన? మీరు ఏం సాధించాలని ఇటువంటి కార్యక్రమాలు పూనుకున్నారు? అంటే సమాజంలో ఎస్సీలు రాజ్యాంగబద్ధంగా బతికేటువంటి హక్కును కూడా కాలరాసే పరిస్థితి మీరు ఈ రాష్ట్రంలో తీసుకొస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దళితులు ఒక సామాన్యంగా సాదాసీదా జీవనం గడిపేటువంటి వ్యక్తులు. మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత శక్తివంతుడు కదా. నువ్వు శక్తివంతుడైనప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించు, నరేంద్ర మోడీ మెడలు వంచు. పక్క రాష్ట్రంలో మనకు మదనపల్లె ఇన్ఛార్జ్ ఎంపీడీఓ లీలామాధవి అవినీతిపై జిల్లా కలెక్టర్ జెడ్పీసీఈఓ విచారణ జరిపించాలని, లేని పక్షంలో కోర్టును ఆశ్రయించడానికి సైతం వెనుకాడమని ఎంపీడీఓ అవినీతిపై మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా చేసిన దందాలపై పలు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ పేరుతో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ లీలామాధవి చేసిన దోపిడీపై ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా వివరించారు. 3 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా ఉండి కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అక్రమ ఆస్తులపై జిల్లా కలెక్టర్, జెడ్పీసీఈఓ, ఏసీబీ దృష్టి సారించాలని, లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో పట్నా అధ్యక్షుడు రెడ్డి సాహెబ్, పార్టీ అధికార ప్రతినిధి నాగూర్వల్లి, పార్టీ సమన్వయకర్త షంషీర్, ఉపాధ్యక్షులు వేమయ్య, ఇంతియాజ్, జాబిల్లా, నజీర్ బాషా, కిట్టన్న, రెడ్డి, భూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో కులమతాల చిచ్చు పెట్టి బీజేపీ పార్టీ మా ప్రభుత్వం మేము సాధించాలా, దేశం ఏమైనా అయిపోయినా పర్వాలేదు, మేము భారతదేశానికి మేము పాలించాలా,
కులమతాల దీంతో వీళ్ళందరూ సతమతమై వీళ్ళు కొట్టుకుంటా ఉంటే మేము మాత్రం ప్రధానమంత్రిగా రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మా ముఖ్యమంత్రులు ఉండాలా అని ఒక ఆలోచన ధోరణితో కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. రేపు దేశ రాజ్యాంగానికి ముప్పు ఉంది ఖచ్చితంగా. ఇంకా అక్కడి నుంచి వస్తే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏముందంటే, నేను ఉచిత అకౌంట్లు వేయడానికి రాష్ట్ర సర్వనాశనం చేసేస్తాను, రాష్ట్రానికి ఏదైనా అమ్మేస్తానని చెప్పి ఒక ఆలోచన దిశలో వెళ్తున్నారు. 2000 కోట్ల రూపాయలు ఎవరైనా కానీ అధిక వడ్డీతో ఆర్బీఐ నుంచి తీసుకుని వచ్చి ఈరోజు ఏ డెవలప్మెంట్ చేయడం లేదు. పోలవరం నిలిచిపోయింది. అన్ని రాష్ట్రానికి కావాల్సిన డిపార్ట్మెంట్ అన్ని కొలాబ్స్ అయిపోయినాయి. R&D కానీ, ఇరిగేషన్ కానీ, RWS కానీ, SCDS కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి డబ్బులు లేక నెలకు వాళ్ళ జీతాలు మాత్రం తీసుకుంటూ ఎంబుక్ అనేది ఒక బుక్ రికార్డ్ చేసి 3 సంవత్సరాల పరిధిలో ఉన్న డిపార్ట్మెంట్లు పనిచేస్తుంది. ఇంకా అక్కడి నుంచి వస్తే కాన్స్టిట్యున్సీ పరంగా చెప్పాలంటే ఇంకా మదనపల్లిలో ఎక్కడ చూస్తే మీకు ఈ వైఎస్ఆర్ పార్టీ బ్యానర్లు కనపడతాయి. బ్యానర్లు తప్ప మిగతాది ఏముండదు. ఊరంతా గుంతలు, ఊరంతా బ్యానర్లు. ఎక్కడ పోతే మీరు అంత గుంతలే, బ్యానర్లకేమో కరువు లేదు. ఇది పరిస్థితి. ఇంకా అడ్మినిస్ట్రేషన్ పరంగా వస్తే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయింది. మేము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ రోజు మదనపల్లికి ఎప్పుడు కూడా నీళ్ళ ఎద్దడి ఉంది. ఒక ట్రాన్స్పోర్టేషన్కి ₹1 కోటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దానికోసం శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి మేము ఆ రోజు ఆలోచన చేసి మదనపల్లికి దాదాపు 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఇచ్చాము. ఒకటి గుంటవారిపల్లిలో ఇచ్చాము, ఒకటి చిప్లీలో ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత దీనికి ₹300 కోట్ల కావాల్సిన శాంక్షన్ అంతా ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి కావాల్సిన మొత్తం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తి అయినాయి. దానికి కొత్త తూములు కావాలా, ఆ తూములకు ₹6-7 కోట్ల వీళ్ళ దగ్గర డబ్బులు MDO ఇన్ఛార్జ్గా ఇచ్చి ఈమె ఒక అకౌంట్ ఓపెన్ చేసింది. 1 ఎకరాకి అప్రూవల్ చేయాలంటే 3 గుంటల భూములు నాకు ఇవ్వాలి. ఇదే కాకుండా ఆయనకు ఇష్టం వచ్చినట్లు ఎక్కడెక్కడ ఆయన ఎవరెవరి పేరుతో ఉంది అంత చిట్టా నా దగ్గర ఉంది. ఆమెది ఏ విధంగా సంపాదించింది, ఎమ్మెల్యే పేర్లు చెప్పి, ఎంపీల పేర్లు చెప్పి, లేదా స్థానిక నాయకుల పేర్లు చెప్పి, మీవేమన్నా అప్రూవల్ కావాలంటే నాకు మీరు 3 గుంటలు ఇవ్వాలి, ఇంత డబ్బు ఇవ్వాలా. ఇదే ప్రజాస్వామ్యంలో ఈరోజు ఇటువంటి ఆఫీసర్లు తీసుకుని వచ్చి ప్రజలపైన రుద్దడం, లేఅవుట్లకు అప్రూవ్ చేయడం, ఇదా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎక్కడ చూస్తే అక్కడ వీళ్ళు దోచుకోవడం, ఇది ప్రజాస్వామ్యంగా పనిచేయడం పద్ధతి కాదు. ఈరోజు ఇటువంటి ఆఫీసర్లు ఎప్పుడు వచ్చారు? ఈమె 14లో వచ్చింది ఈమె ఇక్కడికి. ఈ రోజు కూడా ఆమె ఇక్కడే ఉంది. తప్పకుండా మేము ఈమె మీద ఈమె ఉన్న ఆస్తులపైన తప్పకుండా హైకోర్టుకు బిల్లు వేయమని చెప్పి మా వాళ్ళు చెప్పినాను. ఎట్టి పరిస్థితులు వేస్తాము. ఆమె ఏసీబీ పరిధిలో తీసుకుని వస్తాము. ఈమెకి ఎందుకు ఎవరి ఇంట్రెస్ట్తో 3 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా కొనసాగించారు? ఈమె ఎవరికి బాగా సాటిస్ఫై చేస్తూ ఉన్నది? ఏ విధంగా ఈమె డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది? ఎవరికి ఈమె దోచుకున్న డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? దీనిపైన ఒక క్లారిటీ కావాలా. జిల్లా కలెక్టర్ గారు తక్షణం దీన్ని స్పందించాలా. ఉన్న జెడ్పీ సిఓ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరున్నారో తెలియదు, వీళ్ళు కూడా ఇమీడియట్ స్పందించాలా. ఈమె పైన ఎంక్వైరీ ఇవ్వాలా. ఎంక్వైరీలో వాళ్ళ వాస్తవాలు తెలియకపోతే మా దగ్గర ఉండే వాస్తవాలు ఇస్తాము. ఏ లేఅవుట్లో ఎంతెంత తీసుకున్నంత చరిత్ర ఉంది నా దగ్గర. తప్పకుండా ఎప్పుడైనా గాడి తప్పిన వ్యవస్థకు ఒక గాడిలో పెట్టండి. మదనపల్లి పట్టణ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక్క మాట చెప్తాను నేను. 2009 నుంచి 2014 వరకు, దాని తర్వాత వచ్చిన తిప్పారెడ్డి గారు కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కానీ 10% చేసుకోలేదు. ఎంత? 10% అభివృద్ధి చేసుకోలేదు. వీళ్ళు మాటలకి మాత్రమే ఉన్నారు కానీ ఏ మాత్రమే మదనపల్లి కాన్స్టిట్యున్సీకి న్యాయం జరగలేదు. ఇంకా ఎక్కువ శాతము ముస్లిం మైనారిటీలు నమ్ముకొని వచ్చిన తర్వాత ఈ రోజుల్లో ఈ 2019 నుంచి 24 ఇప్పుడు 22 పరిధిలో ఎక్కువ శాతం అన్యాయం జరిగిందంటే వాళ్ళే జరిగింది. ఎక్కడ కూడా కానీ ఈ ప్రభుత్వం పట్ల, ఈ ఉన్న పాలకుల పట్ల బాధ్యత లేదు.
మేము ఒకే ఒక మాట చెప్తున్నాము, ఏమి మదనపల్లికి పూర్తి స్థాయిగా అందుకునే బాధ్యత వీళ్ళకు ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినంత మోసం మదనపల్లికి ఎవరు చేయలేదు, జిల్లాగా ప్రకటించలేదు, మదనపల్లికి కావాల్సిన అభివృద్ధి చేయలేదు, మదనపల్లికి కావాల్సిన హంగులు ఇవ్వలేదు, మదనపల్లికి ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లికి దిశ అది మా రోజులే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడైనా ప్రజలు వాస్తవాలు చాలామంది తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా నా దగ్గర తెల్లారు 74 ఏళ్ల మంచి పెద్ద ఆయన వచ్చారు కొనుగోలు పంచాయతీ నుంచి. అన్న అసలు మా అర్జీ తీసుకొని చూసేవాడు ఎవడు లేడన్నా, మేము అర్జీ ఇస్తే మా అర్జీ చూసేవాళ్ళు కూడా లేరన్నా ఏమి అని చెప్పి బాధపడ్డాడు. అప్పుడే తక్షణం సంబంధించిన వాళ్ళకి మాట్లాడడం జరిగింది. అదే ఈ పరిస్థితిలో మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఉంది. ఇప్పుడైనా మనం అందరం ఒక మాట పైన ఉండి మదనపల్లి అభివృద్ధికి అందరూ కలిసి పనిచేస్తాము. అధికారులు ఎవరైతే ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు, అదేవిధంగా డిపార్ట్మెంట్స్ ఆఫీసర్లు చాలా డిపార్ట్మెంట్ ఆఫీసర్లే లేరు. ఇవన్నీ నేను ఇంకా ముందు చెప్తాను. తప్పకుండా తరచుగా ఇప్పుడు ఒక 3 నెలలు వాళ్ళకి సెలవు ఇచ్చాము మా పాదయాత్ర తర్వాత. ఎవరెవరో పరిస్థితి ఏముంటుందని చెప్పి ఇక దానికి ఏం చేయాలో తప్పకుండా చేస్తామని తెలియజేస్తాను. మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ తమీం అన్సారీ, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ తమీం అన్సారీ మదనపల్లి ఆర్డీఓ మురళితో కలిసి బుధవారం మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మిద్దిపైన పడేసిన రికార్డులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ వెంటనే వీటిని భద్రపరచాలని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయం నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసులు, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, వీఆర్ఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆ డేట్ మన ఇంకా పెట్టి ఎఫ్ఎం తెలియజేస్తున్నాను. ఎఫ్ఎం ఎత్తుకోండి, ఒరిజినల్ సరే చెప్పండి మేడం. ప్రతి సంవత్సరం అది రికార్డ్ తీసుకురామని 2004 ఓల్డ్ పెట్టండి. 5 డబ్బులు పెట్టాలి. అంటే వీళ్ళకి కాపీలు మనమైతే వాళ్ళు 3 సెట్స్ పెడుతున్నారు కాబట్టి 8 డబ్బులు తీసి పెట్టుకున్నాం. పంపించండి కింద మీరు కావచ్చు సరే రికార్డు. అప్పుడు 1910 నుంచి 1923 వరకు మనకు రీసర్ ఉన్నప్పుడు 13 yearsలో ఆ 13 yearsలో మన బ్రిటిష్లో చేసినప్పుడు ఆ గ్రూప్ కేసు అనేది పెడుతున్నారు. వాటిలో కనుక సబ్జెక్ట్స్ ఉంటే 1 and 2 కట్టేసి స్క్రూటినీ అయిన తర్వాత ఎవరు చేస్తారు చెప్పేసి అవార్డు నెంబర్ వేసి నెంబర్ సబ్జెక్ట్ వేసి ఇంటర్ప్రిట్ చేస్తాను. 538 ఏం చేస్తున్నాను. మనము బయట పోయి వీలు తెచ్చుకుంటే లేకపోతే ఏ తీసుకుంటే ఇక్కడే పెట్టి మీద మనం ఫిట్టింగ్ తీసుకెట్లా అవి సబ్జెక్ట్ సబ్జెక్ట్ చిన్న ముందు కార్ఖానా రోడ్డు పేపర్స్ ఉంది సెటిల్ చేశాను అన్ని డిస్పోజ్ చేసి ఒకసారి వాటిని పిలిచి క్లీన్ చేసిన తర్వాత ఉండండి చేపిస్తాను. ఆల్రెడీ చాలా డంపింగ్ ఉంది. ఎవరు ఇక్కడ ఏవో ఇన్ఛార్జ్
కనీసం బేసిక్ అంటే ఎవరైనా వస్తారంటే కనీసం అప్పుడైనా చేస్తారు, అప్పుడు కూడా మీరు చేయలేదు. చెప్పాను మేడం, చెప్పాను చెప్పినా సార్ లేదు సార్ క్లీన్ చేయమని చెప్పినా ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది? మున్సిపల్ కార్మికుల సమ్మెలో టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మున్సిపల్ కార్మికులకు తగిన న్యాయం చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ న్యాయమైన కోరికలు తీరేంత వరకు మన తెలుగు పార్టీ తరపున మీకు సంపూర్ణ మద్దతు ఇస్తామని, మరియు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ ధర్నా చేయాలన్నా, ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా కూడా అవసరమైతే మన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబుని పిలిపించి మాట్లాడతామని శ్రీరామ్ చిన్నబాబు అన్నారు. ఆ రోజు మీరు చేసినటువంటి కృషి కరోనా పారిపోవడానికి దోహదపడింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి మీకు ఈ జగన్మోహన్ రెడ్డి న్యాయమైన కోరికలు, ఎందుకంటే సహజంగా జనాభా పెరుగుతూ ఉంటుంది, పెరుగుదలకు అనుకూలంగా మీరు అడుగుతున్న న్యాయమైన కోరిక మమ్మల్ని కూడా పెంచండి అని చెప్పి అంటున్నారు. అది చాలా న్యాయమైన సమ్మతమైన కోరిక. అదే విధంగా మీరు వేతనాలు పెంచమని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో పెరిగిన రేట్లు ఎప్పుడూ పెరగలేదు. ద్రవ్యోల్బణం ఏ విధంగా ర్యాకెట్ స్పీడ్ తో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దూసుకుపోతుందో తెలుసు. పప్పు, ఉప్పు అన్ని ప్రతి రేటు పెంచేశాడు. కాబట్టి ఈ వేతనాల సవరణ జరగకపోతే మన బ్రతుకు చాలా దౌర్భాగ్యంగా దిగజారుతుంది, మన జీవన ప్రమాణాలు దిగజారుతాయి. కాబట్టి మీ న్యాయమైన కోరికలకు ఎప్పుడు కూడా ప్రజల మద్దతు ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనిస్టు సోదరులు మీ వెంటున్నారు, తెలుగుదేశం పార్టీ కూడా మీ వెంట ఉండి మేము నడిపిస్తాము. ఈ కోరికలు, మీ న్యాయమైన కోరికలు సాధించేంత వరకు మీ పోరాటంలో మేము వెన్నంటూ ఉంటామని చెప్పి సందర్భంగా హనుమంతి తోగలాగా పట్టణాలు, నగరాలు పెరిగిపోతా ఉన్నాయి. దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి ఆలోచన లేదని అడుగుతా ఉన్నాం. మేము మెదడు తలకరికి ఇల్లు ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. ఆయన ఇచ్చినారమ్మా, నిన్న మీరంతా కూడా చాలా మంది ఏదో సార్ చేతులు ఎత్తారు. ఇక్కడ మన విలేకరులు కూడా ఉన్నారు. ఇల్లు రాని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. దాదాపు 90% ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇల్లు లేవు అంటా ఉన్నారు. కొంతమంది పెద్ద మనుషులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ అక్కడ కూడా ఆ విధంగా చేస్తే అది చట్ట వ్యతిరేక చర్యగా, క్రిమినల్ చర్యగా భావించబడుతూ ఉంది. 6,000 రూపాయలు ఇచ్చేటువంటి హెల్త్ అలవెన్స్ ని రివర్స్ తీసుకోవడం అనేది చాలా తప్పు, చట్ట వ్యతిరేకము. అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస వేతనము 20 వాళ్ళు ఇవ్వలేదు, ఇంటి స్థలాలు ఇవ్వలేదు, అదే పర్మనెంట్ చేయలేదు. అబ్కాస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే కార్మికుల సర్వీస్ ని టేకప్ చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులు చేసేటువంటి సమ్మెకు సిపిఐ పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ఇప్పుడైనా వెనక్కి తిరిగి ఆలోచించుకొని వాళ్ళు న్యాయం చేయాల్సిందిగా కోరుతాము. ఈరోజు 2 రోజులు పూర్తి చేసుకొని 3వ రోజు సమ్మెలో పోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనకిచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, అలాగే మనం అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్ని మున్సిపాలిటీల దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కరోనా సమయంలో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఎన్నో కరోనా పేషెంట్ల దగ్గర పోయి అన్నీ చేశాము. ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు కనపడలేదా అని చెప్పి అడుగుతున్నాము. ఈరోజు మా ప్రాణాలన్నీ అరిచేతులు పెట్టుకొని మా ప్రాణాలకు తెగించి ఈరోజు మీ ప్రాణాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈరోజు మేము అన్ని సేవలు చేస్తే ఈరోజు మున్సిపాలిటీ పరిస్థితి, మున్సిపాలిటీ కార్మికులను ఈరోజు నది రోడ్డున పడేసిన విధికి ప్రభుత్వానికి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కానీ ఇక కేంద్ర ప్రభుత్వం కానీ కళ్ళు తెరిచి మున్సిపాలిటీకి వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి ఏమైతే సమస్యలు ఉన్నాయో అది వెంటనే సమస్యలన్నీ తీర్చేలా గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరాహార దీక్ష జరుగుతుంది. ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ ఇంతవరకు కన్నులు చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం
ఇప్పుడైతే కానీ మొదలపల్లి చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఏ బజార్లో చూసినా చెత్త దరిద్రంగా ఉంది. ఇట్లే కానీ ఉంటే ఇళ్ళలో మంచి వ్యాధులు రావడం తప్పనిసరిగా వ్యాధులు వస్తాయి. కనుక దయచేసి ఇప్పటికైనా వాళ్ళు చేసే కష్టానికి ఫలితంగా వాళ్ళు అడిగిన డిమాండ్స్ను తక్షణమే ప్రభుత్వం మంజూరు చేయాలా. లేదంటే చాలా వాళ్ళు ఎంత కష్టపడతారంటే మార్నింగ్ లేచినప్పటి నుండి వాళ్ళు బాగా పని చేస్తేనే మనం కూడా రోజులో నీట్గా తిరగలుగుతాం. మన ఇంట్లో ఉండే చెత్త చెదాలను బజార్లో పెడితే అది అప్పుడు ఈ రోగాలు ఎంత ఇబ్బంది పడతారు పిల్లలు. ఇప్పుడే మేము చూసాం, అక్కడ అంతా బెంగళూరు బస్ స్టాండ్ కానీ బడే మకాన్ కానీ గలీజ్ అయిపోయింది. తక్షణమే వీళ్ళకి కోరికలు తీర్చి వాళ్ళ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ముందు మద్దతు ఇస్తాం. మీరు మీ వెంటే మేము ఉంటామని తెలియజేస్తూ తెలుగుదేశం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, వారికి రావాల్సినటువంటి చెందాల్సినటువంటి న్యాయమైన కోరికలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఐఐటీస్ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన సందర్భంగా ఈ రాష్ట్రంలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా దీని అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం ఆ ఫైల్ పైన పెడతానని చెప్పి ఇప్పటికి చెప్పి 3 సంవత్సరాలు అయిపోతుంది. నేటికి దానికి అమలు చేయడంలో ఆయన నిర్లక్ష్యంగా వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆర్టీసీ బస్సుల కానించి ఛార్జీలు అంతా కరెంటు ఛార్జీలు కానీ, అదేవిధంగా పెట్రోలు, డీజిలు, గ్యాసు, నిత్యావసర సరుకులన్నీ కూడా విపరీతంగా పెరిగి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. కార్మికుల జీతభత్యాలు మాత్రం ఏమాత్రం కూడా పెంచకుండా వచ్చే జీతాలతోనే సంసారాలు కూడా చేసుకోకుండా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇవాళ మున్సిపల్ కార్మికుల ఇళ్లల్లో ఉంది. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి నిద్ర లేచిన కానించి సాయంత్రం వరకు ఈ రాష్ట్రంలో ప్రజల మలమూత్రాలను శుభ్రం చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు ఇప్పటికి కూడా సొంత ఇండ్లు స్థలాలు లేక బాడిగలలో ఉండి వచ్చే జీతాలతో ఆ బాడిగలు కూడా కట్టుకోలేక పిల్లలను చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మున్సిపల్ కార్మికుల సొంతింటి కళగానే మిగిలిపోతూ ఉంది. అందుకని వారికందరికీ కూడా సొంత ఇంటి స్థలాలు ఇచ్చి ప్రభుత్వం వారికి ఇల్లు నిర్మించాలని చెప్పి తదితర డిమాండ్లన్నిటితో కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. మొత్తం బొత్స సత్యనారాయణ గాని, ఆదిమూలపు సురేష్ గారు కానీ, డిఎంఏ గారు కానీ తక్షణమే ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి చర్చల పేరుతో కాలయాపన చేయకుండా వారు అడిగిన న్యాయమైన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేస్తాం అనే ప్రకటన ఇవ్వాలని చెప్పి అంతవరకు సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను మిత్రులారా. కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ములందరికీ కూడా మీకు పేరున కూడా అభినందనలు తెలిపాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీరు కానీ సమ్మెలోకి వెళ్తే ఏమవుతుందనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. మేము ఒకటే, మీ న్యాయమైనటువంటి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే దానికోసం ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశాడు. మీకు మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేస్తా అన్నాడు, మెడికల్ బీమా కల్పిస్తా అన్నాడు. అదేవిధంగా కరోనాతో మిమ్మల్ని చేతులు జోడించి దండం పెట్టాలి. ఎందుకంటే కరోనా క్లిష్ట సమయంలో మీరు చేసినటువంటి పని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ చేయలేదని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సమయంలో చనిపోయిన వాళ్లకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఇంతవరకు కూడా కరోనాతో 170 మంది రాష్ట్రంలో చనిపోతే ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇంతవరకు కూడా చీమ కొట్టినట్లేదు. ప్రభుత్వ సలహాదారులకు మాత్రం 4 లక్షల జీతం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎక్కడన్నా వెళ్ళి ప్రభుత్వ సలహాదారులకు మాత్రం 4 లక్షలు ఇస్తున్నాడంటే మీరంతా ఆలోచన చేయాలా. మీ న్యాయమైన డిమాండ్ల కోసం మొన్నే చూశారు, ఈ మధ్య ఎంప్లాయర్స్, టీచర్స్ ఏ విధంగా మారు వేషాల్లో పోయి విజయవాడలో ఒకే వేదిక మీదకి ఏ విధంగా వచ్చారో అంటే ఈ జగన్మోహన్ రెడ్డి
పని పతనం స్టార్ట్ అయింది. అలేగాని హామీలు, అధికారం కోసం ఏదైనా కానీ, ఇప్పుడు శ్రీలంక అయిపోయింది, మరో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా అదేవిధంగా తయారయ్యే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికి 7.5 లక్షల కోట్లు అప్పు తీశాడు మనందరి మీద. మనమంతా ఆలోచన చేయాలా, ఒక్కో కుటుంబానికి దాదాపు ఒక మనిషి మీద 4 లక్షలు అప్పు పడింది ఇప్పటికే. ఇదే విధంగా కొనసాగుతూ పోతే రాష్ట్రం మొత్తం అప్పులయ్యే పరిస్థితి. శ్రీలంక మరో శ్రీలంక అయిపోతుంది. ఎట్టి పరిస్థితులను మీ న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ ధర్నా చేయాలన్నా, ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా కూడా అవసరమైతే మా నారా చంద్రబాబు నాయుడు గారిని, అవసరమైతే మా నారా లోకేష్ గారిని కూడా తీసుకొచ్చి మీకు ఈ గవర్నమెంట్ డిమాండ్ పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ న్యాయమైన డిమాండ్ ఇచ్చేంత వరకు కూడా మీ వెన్నంటే ఒక తమ్ముడిగా, ఒక అక్క, అన్న, చెల్లెలందరికీ కూడా తెలియజేస్తూ జై తెలుగుదేశం. బాపట్ల జిల్లా అద్దంకి సుడిగాలి పర్యటన చేసిన జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీలో భాగంగా అద్దంకి సర్కిల్ పరిధిలోని బల్లికురువ పోలీస్ స్టేషన్ను తనిఖీ నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ వాకుల్ సిందా. ఎస్హెచ్ఓ పనితీరు ఎలా ఉంది, ఇక్కడ ఏమేమి క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఏమున్నాయి, ఎట్లాంటి క్రైమ్ జరుగుతుంది, దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేషన్లో రికార్డ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, బీట్ పోలీసింగ్ ఎలా చేస్తున్నారు, అదేవిధంగా ఏదైతే కేసెస్ రిజిస్టర్ అయినాయో దాంట్లో ఇన్వెస్టిగేషన్ పురోగతి ఎలా ఉంది, దాన్ని ఎలా స్పీడప్ చేయగలము, అదేవిధంగా సిబ్బంది వెల్ఫేర్ మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ బల్లికురువ ఏరియాలో యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతున్నాయో, లేకపోతే ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నాయో దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. సో ఇది వార్షిక తనిఖీ భాగంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అద్దంకిలో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా ఎస్పీ, బల్లికురువ పోలీస్ స్టేషన్ను తనిఖీ నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ వాకుల్ సిందా. చెలో ఆత్మకూరు జయప్రదం చేయాలి, టీడీపీ ఏసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూదిల్లా సుధాకర్ పిలుపు. మదనపల్లె ఇన్ఛార్జ్ ఎంపీఓ లీలామాధవి అవినీతిపై విచారణ జరిపించాలి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీవ్ర స్థాయిలో విమర్శలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.